ఆ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి అనుమతించినటువంటి డీజీపీగా కూడా మీరు వార్తల్లోకి ఎక్కారు. అది ఎలా జరిగింది? అంటే ఏం లేదండి, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. ఆయన నాతో ఒకసారి ఫ్లైట్లో అన్నారు, నీకు ఏదైనా పని చెప్తే సంవత్సరం నెమ్మదిగా చేసుకుంటూ పోతా నువ్వు. ఆయన కొంచెం కొంచెం అంటే మనసులో మాట చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్ అని ఆయన కూడా చెప్పాను. ఈ పాదయాత్ర ఇవన్నిటి గురించి మేము అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళతో డిస్కస్ చేసేవాళ్ళం, ఎంతమంది వస్తారు ఏందని. పర్మిషన్ ఇవ్వబాకండి అలా ఎప్పుడు చెప్పారు కదా అసలు. ఈజ్ వెరీ 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 రీజనబుల్ అండ్ దెన్ వెరీ ఫార్మల్, వెరీ ఫార్మల్. అసలు నేను ఏం చేశారు, నాకు పర్మిషన్ కోసం ఏం చేశారు, బొత్స సత్యనారాయణ గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, ఇప్పుడు నూజివేడు క్యాండిడేట్ పార్థసారథి గారు, ముగ్గురు వచ్చి లెటర్ తీసుకుని వచ్చారు. లెటర్ ఏమని తీసుకొచ్చారు, మేము ఇలా పాదయాత్ర చేస్తున్నాం, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అని. సమాచారం మీడియా నుంచి కూడా వస్తుందండి. అనుమతి కోరలా మేము, అనుమతి కోరలా. అన్లెస్ యూ రైట్ మేబీ పర్మిటెడ్ అని చెప్తే కానీ నేను ఇవ్వను. సో కొంచెం భర్జన అయింది. పార్థసారథి గారు అన్నారు, లేదు సార్ మీకు తెలీదు, నాకు చాలా ఇబ్బంది అలా రాయడం అన్నారు. కాదండి, నాకు ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి గారు నేను అన్నాన్ని పిలుస్తాను, కావాలంటే ఆయన కూడా అడగండి, మాది ఒంగోలు అంటే వైవి సుబ్బారెడ్డి గారికి కూడా ఫోన్ జరిగింది. ఏంటి సంవత్సరం గారు కొత్తగా చెప్తున్నారు అన్నాడు. అదే నేను కొత్తగా కాదు సార్, లాలో చెప్తాను సార్, మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తారు అని అంటే, లేదు సంవత్సరం మీరు చెప్పండి, మీకు నిజంగా మీకు కాదనుకుంటే అది రాకపోయి నేను ఇస్తాను. ఐఎమ్ టెలింగ్ యూ, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ రైట్ సీకింగ్ పర్మిషన్ ఐ విల్ గివ్, బట్ నేను జెన్యూన్గా అడుగుతున్నాను అన్నాను. సో పార్థసారథి గారు ఏదో రాసిచ్చారు పర్మిషన్ అని చెప్పి, ఆయనకి ఎందుకు ఇబ్బంది కలగాలి అని చెప్పని జస్ట్ ఐ గివ్ పర్మిషన్ 15 minutes టైం అంతే. దట్స్ ఆల్, నథింగ్. కాకపోతే ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోతున్నా కానీ మీరు సరైన బందోబస్తు పెట్టండి. ఆఫ్టర్ ఆల్ లీడర్ ఈజ్ లీడర్, అపోజిషన్ లీడర్ అయినా ఇంకోటైనా. జస్ట్ 15 minutes. అది అయిపోయిన వెంటనే ఉమారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ బయటికి పోయి దే గేవ్ ప్రెస్ కాన్ఫరెన్స్. మంచి వాతావరణంలో జరిగింది, పర్మిషన్ ఇచ్చారు. ఫెయిర్ ఎనఫ్, వీ డోంట్ రియలీ లుక్ ఇన్ టు దాట్. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వాళ్ళు అడిగారు. ఇప్పుడు ముద్రగడ్డ గారు అడగకపోవడానికి వీళ్ళు అడగకపోవడానికి తేడా చెప్పండి. ముద్రగడ్డ గారు అడగలేదు కాబట్టి ఇవ్వలేదు పర్మిషన్, అంతే. ఈయన అడిగారు, ఇచ్చారు, అంతే. వీళ్ళు సంయమనం పాటించారు, ఆయన అంతే. అది కూడా చెప్పి ఆయన కండిషన్ పెట్టేవాడు ఆయన ముద్రగడ్డ గారికి. ప్రాపర్టీ డ్యామేజ్ అయితే మాత్రం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మీరే బాధ్యులు. దానికి పెనాల్టీ ఉంది తెలుసా మీకు, ₹1 కోటి నష్టం అయితే 2 కోట్లు కట్టాలి. అవును, దానికి వాళ్ళు ఇంకోటి కూడా రాశారు. సెంట్రల్ గవర్నమెంట్ దేర్ ఇస్ అన్ యాక్ట్, PDPP యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ అని. ఆ యాక్ట్ అమెండ్మెంట్ చేసే వరకు మేము ఇచ్చిన జడ్జిమెంట్ యాక్ట్ అన్నారు వాళ్ళు, కేసులు అంటారు దాన్ని. సో సి ఇప్పుడు ఒకటండి, నేను ఓపెన్ చెప్తున్నాను, ఇప్పుడు ప్రాజెక్ట్స్ లేట్ అయినా ఉన్న వాటిని డ్యామేజ్ చేసుకునే కంటే డెవలప్ కాదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైంది. We cannot afford. ఇప్పుడు విధ్వంసం చేసిన దాన్ని నిర్మించడం చాలా కష్టం. అసలు నిర్మించడం కూడా లేట్ అవుతుంది, చాలా కరెక్ట్ ఉండకూడదు. ఇప్పుడు నాకెందుకు ఎగ్జాంపుల్స్ అంటే, నేను గొప్ప చెప్తున్నాను కాదు. ఒక ఫైర్ ఆఫీస్ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, DGP ఆఫీస్ కానివ్వండి, ఎలా అండి మనం ఒక ఎగ్జాంపుల్ ఏం కట్టుకుంటూ పోయాం. అది పెద్ద కష్టం కాదండి, పెద్ద కష్టం కాదు. ఇవాళ రేపట్లో మన ఏదో పెద్ద దాన్ని ఏంటి ఒక టెండర్ ప్రాసెస్ చేయండి, ఎంత బాగుంది. కానీ somehow I am not in favor of such delays in the country. సార్ తర్వాత